హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సుక్కి సుకన్య షార్ట్ వీడియోస్ తీస్తూ ఉంటానండి. 700 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు నాకు. ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాను, ఎలా క్లీన్ చేసుకుంటాను, ఇంట్లో ఏమేమి వర్క్స్ ఉంటాయి అన్నీ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సరే కానీ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చాలా బాధగా ఉందండి ఈరోజు నాకు. ఎందుకంటే అన్నం లేక బట్టలు లేక కాదండి, ఒకటి లిఖితారెడ్డి మాధవి ఉంటుంది, రీల్స్ చేస్తుంది అమ్మాయికి 2 పిల్లలు. అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని అయితే వదిలేసి పిల్లల్ని కష్టపడి చూసుకుంటూ ఉండేది. అన్ని పొలం వీడియోస్ అవన్నీ చేస్తుండేది. ఆ అమ్మాయికి నేను ఇప్పుడే చూశానండి, రీసెంట్గా అయితే చూశాను. కాకపోతే పురుగుల మందు తాగింది అమ్మాయి. తాగిన వీడియో కూడా పెట్టారు. సరే తగ్గిపోయి ఉంటుందిలే అని అనుకున్నాను. అప్పటి నుంచి వీడియోస్ రావట్లేదు. ఆ అమ్మాయిని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. 63,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆ అమ్మాయికి. కాకపోతే అమ్మాయో అక్క తెలియదండి, అమ్మాయి అంటున్నాను, అక్క అయి ఉంటుంది. తర్వాత వాళ్ళ హస్బెండ్ ఆమెను వదిలేశారు కదా, అయినా కష్టం చేసుకొని బతుకుతా మళ్ళీ ఆ అమ్మాయిని ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి తెలుసా. అసలు నేను కామెంట్స్ చూసి చాలా బాధపడేదాన్ని. అయితే కామెంట్స్ పట్టించుకోకుండా అమ్మాయి రీల్స్ చేసుకుంటూ బాగుండేది. పూజలు పునస్కారాలు, కనీసం ఇల్లు కూడా లేదండి వాళ్ళకి. ఇల్లు అయితే అదే రెంట్ హౌస్లో ఉండింది. రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఉండింది. తర్వాత ఏమైందో ఇల్లు ఖాళీ చేసేయమన్నారంట, ఖాళీ చేసేసింది. అవునా, నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను కదా అమ్మాయి వీడియోస్, అందుకని చెప్తున్నాను. ఖాళీ చేసేసిన తర్వాత అమ్మాయి ఒక పట్ట ఉంటుంది కదా, ఆ పట్ట ఆ పక్క ఈ పక్క 4 పక్కల కర్రలు అయితే పెట్టుకొని 4 పక్కల పట్ట అయితే కప్పుకొని ఉండింది పాప. వాళ్ళ హస్బెండ్ వచ్చి బాబుని తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు కూడా సఫర్ అయింది అమ్మాయి. తర్వాత పాపను చూసుకుంటూ ఉండేది. సరేలే అనుకున్నాము. తర్వాత అమ్మాయిని ఎవరో ఏమో అన్నారండి. అన్న తర్వాత అమ్మాయి అయితే పురుగుల మందు తాగిందంట. ఆ వీడియో పురుగుల మందు తాగి హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియో అయితే వచ్చిందండి. ఫోన్పే నెంబర్ కూడా పెట్టారు వాళ్ళు. ఆ నెంబర్ నేను ఇప్పుడు వాట్సాప్ చూస్తే ఫోటో ఉంది, పాపది ఉంది. కాకపోతే హాయ్ అని పెట్టానండి. హాయ్ అని పెట్టినా కానీ అసలు రెస్పాండ్ కాలేదు. లేదంట, కామెంట్స్లో చూస్తే వాళ్ళ రిలేటివ్స్ చెప్తున్నారు చనిపోయింది, పెద్ద కర్మ కూడా అయిపోయింది అని చెప్తున్నారు. అసలు ఊహించలేకపోతున్నాను. ఆడదు కదా, ఆడదాన్ని ఎంతలావున కామెంట్స్ కాదండి, అమ్మాయిని ఎవరో వాళ్ళ రిలేటివ్స్లో ఏందో అన్నారు, అందుకని అమ్మాయి అలా చేసుకొని ఉంటుంది. కామెంట్స్ అయితే పట్టించుకునే అమ్మాయి కాదు. చాలా బాధపడుతున్నానండి. నాకైతే చాలా బాధగా ఉంది. నేను ఆడదాన్నే కదా, నాకు బాధ వేస్తుంది. భర్త ఉన్నోళ్ళమే అది చేసుకోవాలా, ఇది చేసుకోవాలా, ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలని ఉంటుంది. భర్త లేని అమ్మాయి పని చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ పనికి పోయిన వీడియోస్ కూడా పెట్టేదండి. నాకు పొలం పనులు నేను అట్టే నాకు పెళ్ళి కాకముందు నేను చదువుకుంటూ నేను పొలం పనులకి వెళ్ళానండి. నాట్లు వేయడానికి పోయేది, చెరుకు పనికి పోయేది. అదే చిన్నగానే మరీ ఎక్కువ రాదులేండి. పెళ్ళైన తర్వాత ఇంకా పంపించలే. అసలు ఆ థాట్ రాలేదులే, రానివ్వకుండా చూసుకున్నాడు మా హస్బెండ్. అయితే కష్టపడిన దానికి అమ్మాయి నేను ఇల్లు కట్టాలి కడతాను, నెరవేరుస్తాను అని అనింది. పాపం ఇల్లు కట్టలేదు. పాప చూస్తే 9 years
6 ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి. అమ్మాయిని కానీ వదిలేసి చనిపోయిందంటండి. నాకైతే చాలా బాధగా ఉంది. పాపని ఎవరు చూసుకుంటున్నారో ఏందో అసలు. అయ్యో అనిపిస్తుంది, దేవుడు ఎందుకు ఇట్లా చేస్తాడు అనని బాధగా ఉందండి. ఇట్లా చూసిన మనిషి అట్ట కనిపించటం లేదు. అలా ఉంటుంది లైఫ్ అంటే. ఈరోజు నన్ను చూసే రేపు ఉంటానో ఉండనో నాకే తెలియదండి. అలా ఉంటుంది పరిస్థితి. కాకపోతే భర్త మంచోడైతే మనకు ఆ బాధలు అయితే రావులేండి. నాకైతే ఆ బాధలు లేదు. నన్నైతే మంచిగానే చూసుకుంటాడు. అందరికీ ఇలాంటి భర్తలు ఇలాగే ఉంటే బాగుండు. అమ్మాయికి ఎందుకు అంత కష్టం వచ్చింది అనని బాధగా ఉందండి నాకు. ఎవరైనా సరే బాధలు అయితే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. బిడ్డలలో చూసుకోవచ్చండి మనం బాధలు. బిడ్డల్లో హస్బెండ్తో అయితే బాధగా ఉందా అనుకున్న వాళ్ళకి బిడ్డల రూపంలో అయితే దేవుడు సుఖాన్ని ఇస్తాడు. బిడ్డల రూపంలో ఉన్న వాళ్ళకి హస్బెండ్ సపోర్ట్ ఇస్తాడు. ఏమండి, దయచేసి ఇలాగా ఎవ్వరు చేసుకోబాకండి. అమ్మాయి పురుగుల మందు తాగిందంటండి. పురుగుల మందు తాగిన వాళ్ళు అసలు బతుకుతారా? గడ్డి మందు తాగిన వాళ్ళు, పురుగుల మందు తాగిన వాళ్ళు అసలు బతకరండి. ఒక్క డ్రాప్ పోతే చాలు, ఇంకా అయిపోయింది వాళ్ళ సీను. పాపం అనిపిస్తుందండి. ఆ పాప ఎక్కడుందో ఏంటో. ఓకే అండి, చాలా బాధగా ఉంది నాకు ఆ వీడియో చూసినప్పటి నుంచి. ఇంత అమ్మాయి వీడియోస్ కోసం వెతుకుతా ఉన్నా నేను, ఐడి కోసం. ఆ ఐడి నేను ఒక సాంగ్ చేద్దాము, రీల్స్ చూసుకుంటూ సాంగ్ చేద్దాము అని అన్నప్పుడు బయటపడింది. ఇంకా నా రీల్స్ ఎట్టపోయిందో, ఎట్టపోయాయో అండి. నాకైతే ఇప్పుడు అమ్మాయిని చూడాలనిపిస్తుంది. చనిపోయి 1 వీక్ పెద్ద కర్మ అయిపోయిందంటండి. ఎక్కడున్న అమ్మాయి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా అయితే నేను కామాక్షమ్మని, ఏడుకొండల స్వామిని కోరుకుంటున్నానండి. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ నాకు. ఓకే అండి, ఎవరైతే ఇలా చేసుకోవద్దండి. పిల్లలు ఉంటారు మన కోసం. భర్త అంటావా, తనకి మనం కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అలా వదిలేస్తారు భర్తలు. పిల్లలకి మనమే చూసుకోవాలి కదండి. మనం చూసుకున్నట్టు ఏ తల్లి చూడరు. పెద్దమ్మలు కానీ, చిన్నమ్మలు కానీ, అత్తమ్మలు కానీ ఎవ్వరు చూడరండి. మారుతల్లే. నాకైతే ఆ పాప ఎట్ట చేస్తుందో ఏమో, ఎవరు చూస్తున్నారో అని చాలా బాధగా ఉందండి. ఓకే అండి, బాయ్ అండి.